బోర్లు మొత్తం బోర్లు 2 మోటార్లు కాలిపోయాయి సార్. ఫస్ట్ ఒకటి చేపించి కట్టించిన 10,000 అయినాయి. మళ్ళీ తర్వాత అది 2-3 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా కాలిపోయింది సార్. ఇక ఊకున్నాయి, ఇక నీళ్లు మొత్తం బంద్ అయిపోయినాయి. మొత్తం నీళ్ళే పోస్తలేవు బోర్లు. ఇక కౌలు వేసింది పోయింది. మాది 2 ఎకరాలన్నారా మాది పోయింది. మా పసలకు కూడా నీళ్ళు దొరకట్లేవు. ఇంకా 2-3 రోజులు అయితే ఇక మరి ఇక మేము ఏం చేయాలనో ఎట్లా వేయాలనో మాకు బతుకులు వస్తున్నాయి అంటారు కానీ అది వచ్చలేదు ఇచ్చలేదు సార్. నీళ్ళు ఆ పసలకు కూడా వస్తాయి రాబో. మా ఊరిని అయితే మొత్తం చిరుత చేసినట్టే ఇది చేసారు సార్. ఎవరు ఇక మరి ఎక్కడైనా నీళ్ళు ఉన్నాయి కదా సార్. మరి మా ఊరికైనా తీసుకురావచ్చు కదా. ఇన్ని నీళ్లు చెరువు నింపుకుంటే మేము ఇంత బతుకుతాం కదా. కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ అట్నే చేసిరి. ఆయన గెలిచినప్పుడు ఇంత కాలం అయింది, ఏదో పంటలు పడినాయి, ఏదో జర బతికినాం. ఇప్పుడైతే మొత్తం ఆగం అయిపోతుంది. రైతు బంధు లేదు, రైతు బంధు కూడా వాళ్ళే కదా సారు. మరి ఇక మేము ఏం చేసుకొని బతకాలి? మా ఊళ్ళో ఏమైనా కంపెనీలు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా మేము బతుకుతాంకు? మొత్తం ఆధారం ఇదేనా? మరి ఆధారం ఇదే కదా సార్. మాకు ఎంతమంది పిల్లలు? 2 బిడ్డలు 1 కొడుకు. నా పేరు మైసయ్య, మాది గొడవపర్తి, భువనగిరి మండలం, భువనగిరి నియోజకవర్గం. మా దగ్గర ఇంత నీటి ఎద్దడి మాత్రం ఇంతకుముందు ఎప్పుడు కాలేదు. ఇప్పుడు ఈ పొలం కూడా అన్ని పొలాలు ఎండిపోయినా కానీ ఇక్కడ మాత్రం వాటర్ ఉండేది. కానీ ఈసారి చాలా తీవ్రంగా నీటి కొరత ఉంది, వ్యవసాయానికి ఇబ్బంది ఉంది. ఊర్లో కూడా వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. జనాలు చాలా ఇబ్బంది పడుతుండ్రు. ప్రయత్నం చేసినా కానీ సరి అయిన సమయంలో వాటర్ రాలేదు. నా పేరు లింగారెడ్డి, మాది హనుమాపురం. మేము బోరింగ్ వేసినాం. బోరింగ్ వేస్తే లాస్ అయినాయి. మేము ఒక బోరింగ్ వేస్తే చిన్నగా పడ్డది. ఎమ్మెల్యే చిల్లరకి నీళ్ళు వేస్తుంటే మేము నారు పోసి నాటు పెట్టి మేము చేసినాం సార్. చేసినందుకు మాకు నీళ్ళు ఇయ్యలే, మా చిల్లరకి నీళ్ళు రాలే, మాకు బోరింగ్ పోయలే. మా పొలం 2 ఎకరాలు ఎండిపోయాయి. మాది ఏం లేదు సార్.